గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనము థర్డ్ సెమ్ మ్యాథ్స్ సిలబస్ గురించి అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా పేపర్ టైటిల్, ఆ సిలబస్ మోడల్ పేపర్ ఎలా ఉంటుందని డిస్కస్ చేసుకున్నాము. ఎట్ ప్రెజెంట్ మనము అందులో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో, ఏంటంటే ఆ ఫస్ట్ యూనిట్ పేరు గ్రూప్స్. ఆ ఫస్ట్ యూనిట్ గురించి ఇవాళ మనం చెప్పుకోబోతున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ యూనిట్ పేరు ఏంటి అండి? గ్రూప్స్. ఏదైనా ఒక చాప్టర్ అనేది మనము ఫస్ట్ స్టార్ట్ చేసుకోబోతున్నాము అన్నప్పుడు డైరెక్ట్గా దానిలోకి దూకేసేస్తే డైరెక్ట్గా దానిలో డెఫినేషన్స్ అనేవి మనం తెలుసుకోవడానికి ట్రై చేయకూడదండి. దానికి ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, దాని ప్రీవియస్ నాలెడ్జ్ ఏంటి అనేది మనం ఒక్కసారి కనుక రీకలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన ప్రీవియస్ నాలెడ్జ్ మనకి చిన్న క్లాసెస్లో, అంటే చిన్న క్లాసెస్ ఇంతకుముందు క్లాసెస్లో కానీ కొంచెం స్కూల్ లెవెల్ క్లాసెస్లో కానీ మన దగ్గర కొంచెం ఆ నాలెడ్జ్ ఉంటుందండి. ఏ సబ్జెక్ట్కైనా సరేను వాటిని ఒక్కసారి మనం కనుక రీకలెక్ట్ చేసుకున్నట్లయితే మైండ్లో ఇప్పుడు మనకి చెప్పుకోవడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఫర్దర్గా ఇందులో వెళ్ళే కొద్దీ మనం ఇప్పుడు చెప్పుకొని వచ్చాం కదా అని ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడు నేను మీకు ఆ ప్రీవియస్ నాలెడ్జ్ని బయటకు తెచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నాను. ఈ గ్రూప్స్కి సంబంధించి మనకి కావాల్సిన ప్రీవియస్ నాలెడ్జ్ ఏంటి అంటే, మనందరికీ బాగా తెలిసినటువంటి నెంబర్ సెట్స్ అండి. నెంబర్ సెట్స్ అంటే నూజెడ్లు అట్లాంటి చాలా మూటికి వినే ఉంటాం. వాటిని ఒక ఆర్డర్గా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అందులో మనకు వచ్చేసేసి ఫస్ట్ నెంబర్ సెట్ ఏంటి అంటేనండి న్యాచురల్ నెంబర్ సెట్. ఇట్స్ ఏ న్యాచురల్ నెంబర్ సెట్. ఆ న్యాచురల్ నెంబర్ సెట్ని, ఆ సెట్ అంటే ఏంటి, ఆ సెట్ని దేంతో రిప్రజెంట్ చేస్తారు, ఆ సెట్లో ఏమేమి ఉంటాయి, ప్రతి సెట్కి ఇట్లా తెలుసుకుంటూ వద్దామండి. కమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఏ న్యాచురల్ నెంబర్ సెట్. Natural number set is denoted by the letter capital N. ఆ క్యాపిటల్ ఎన్లో లెటర్స్ మనకి ఎట్లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి అంటేనండి, క్యాపిటల్ ఎన్లో 1, 2, 3 అండ్ సో ఆన్. ఇవి మనకు ఉండే నెంబర్స్ న్యాచురల్ నెంబర్ సెట్లో. రిమెంబర్ దట్ ఎప్పుడు మనము ఎటువంటి సెట్ని రిప్రజెంట్ చేస్తున్నా కూడా మనం దాన్ని క్యాపిటల్ లెటర్స్ తోటి మాత్రమే రిప్రజెంట్ చేయవలసి ఉంటుందండి. గుర్తుంచుకోండి విషయాన్ని. ఎక్కడైనా సరే ఒక సెట్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాము అంటే క్యాపిటల్ ఆల్ఫాబెట్స్లో మాత్రమే వాటిని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. సో న్యాచురల్ నెంబర్ సెట్లో ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చినాయండి? 1, 2, 3 అండ్ సో ఆన్. అండ్ సో ఆన్ మీన్స్ దెర్ ఈజ్ నో ఎండ్ పాయింట్. ఈటీసీ ఎక్సెట్రా అంటాం. ఈటీసీ మీన్స్ ఎండ్ ఆఫ్ థింకింగ్ కెపాసిటీ. మీ కెపాసిటీ ఎంతవరకు అంతవరకు అలా చేసుకుంటూ వెళ్ళిపోవటం అండ్ సో ఆన్. సో నెక్స్ట్ వన్, ఈ న్యాచురల్ నెంబర్ సెట్ 1, 2, 3లో ఉన్న ఎలిమెంట్స్కి తోడుగా ఒక కొత్త ఎలిమెంట్ అంటే వాస్తవానికి విలువ లేనిది కానీ చాలా విలువైనది. ఏమిటది? 0. ఇట్స్ ఏ 0. 0 ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ నెంబర్. సెట్లలో 0 ఉంటే దాన్ని తీసేయకూడదండి. కౌంట్లో 0 నెంబర్గా మనం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే సెట్ పేరు ఏంటి అంటేనండి, ఈ ఉన్న 1, 2, 3కి తోడుగా ఇంకొక దాన్ని కలుపుకొని మనం దాని పేరు ఏమని పెట్టుకోబోతున్నాము అంటే హోల్ నెంబర్ సెట్. ఇట్ ఈజ్ ఏ హోల్ నెంబర్ సెట్. W. ఆ డబ్ల్యూలో ఎలిమెంట్స్ ఏంటి అంటేనండి ఇందాకున్న 5 నెంబర్స్కి తోడుగా ఎక్స్ట్రాగా 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇది హోల్ నెంబర్ సెట్ అండి. నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటేనండి, ఇప్పటిదాకా మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఉన్న 1, 2, 3 కానీ కింద ఉన్న 0, 1, 2, 3 కానీ అవన్నీ కూడాను పాజిటివ్ నెంబర్స్. రైట్. నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే నెగిటివ్ నెంబర్స్. అంటే ఇక్కడ ఏమీ పెట్టకపోతే ఉన్న సింబల్ ఏంటి అంటేనండి పాజిటివ్. అది మనకు బాగా తెలిసిన విషయమే. ఇప్పుడు వచ్చేవి నెగిటివ్ నెంబర్స్. ఈ ఉన్న నెంబర్స్కి తోడుగా నెక్స్ట్ నెగిటివ్ని కూడా జాయిన్ చేసుకుంటే అప్పుడు ఫామ్ అయ్యే సెట్ ఏంటి అంటేనండి మనకి ఇంటీజర్ సెట్. ఇట్ ఈజ్ ఏ ఇంటీజర్ సెట్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ Z. క్యాపిటల్ Z. ఈ క్యాపిటల్ Zలో ఎలిమెంట్స్ ఏంటి అండ్ సో ఆన్తో స్టార్ట్ చేసుకుందామండి. అంటే చాలా వదిలేసేసుకుని అండ్ సో ఆన్తో స్టార్ట్ చేసుకుంటే -3, -2, -1, 0, 1, 2, 3 and so on. It is the integer set. It is denoted by the letter capital Z. ఈ జెడ్ని కొంచెం ఇంత పెద్దదిగా మేము కనిపించనియము, కొంచెం చిన్నదిగా చేసుకుంటాము. అంటే దీన్ని ఇంకో రకంగా ఎలా చూపించవచ్చు అంటేనండి Z మైనస్ యూనియన్ సింగిల్టన్ 0 యూనియన్ Z+. నేను ఇక్కడ ఏంటో 3 విషయాలు రాసేసాను. Z మైనస్ అన్న ఇది సింబల్ యూనియన్ సెట్స్లో వాడేదండి. యూనియన్ అంటే కలుపుకోవటం అనే అర్థం అండి. సింగిల్టన్ 0. సింగిల్టన్ మీన్స్
ఏ సెట్లో అయితే ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంటుందో అటువంటి సెట్ని ఏమని పిలుస్తారు అంటే సింగిల్టన్. ఇట్స్ కంటైనింగ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ అని. దట్ ఎలిమెంట్ ఇస్ ద 0 యూనియన్ z ప్లస్. z మైనస్ ఇండికేటింగ్ హియర్ ద నెగటివ్ ఇంటీజర్స్ అండ్ the middle element 0 and z plus connecting the positive integers అండి. So negative integers including 0 and including positive integers, this total set becomes as a integer set. So this is the integer set. And next one మనకు కావాల్సింది నెక్స్ట్ వచ్చే సెట్ ఏంటి అంటేనండి రేషనల్ నెంబర్ సెట్. ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్ సెట్. ఆ రేషనల్ నెంబర్ సెట్ని మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము అంటే క్యాపిటల్ Q. రేషనల్ నెంబర్ సెట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ Q. రేషనల్ నెంబర్ సెట్ క్యాపిటల్ Q. ఈ రేషనల్ నెంబర్ సెట్కి ఇప్పటిదాకా మనం పై 3 సెట్లో నెంబర్స్ అనుకుంటున్నాం, రాసేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. బట్ పర్టికులర్లీ రేషనల్ నెంబర్ సెట్కి వచ్చేపాటికి మనం చెప్పుకునే ఫామ్ ఎలా ఉండాలి అంటే రేషనల్ నెంబర్ సెట్లో పర్టికులర్గా ఒక ఫామ్ ఉంటుందండి. ఆ ఫామ్ ఏంటి అంటే మనకి p/q ఫామ్. ఇట్ ఈస్ ఆఫ్ ద ఫామ్ p/q. సో అందరికీ తెలిసిన ఫామే. దిస్ ఈస్ ద ఫ్రాక్షన్ ఫామ్. ఈ ఫ్రాక్షన్ ఫామ్లో పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటారండి, కింద ఉన్నదాన్ని డినామినేటర్ అంటారు. న్యూమరేటర్, డినామినేటర్ గుర్తుంచుకోండి. సచ్ దట్ ఇది సెట్లో వాడే సింబల్ సచ్ దట్ ఈ క్యూ డినామినేటర్లో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఖచ్చితంగా మనకి ఏం కాకూడదు అంటే 0 కాకూడదు. సో ద డినామినేటర్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ బి డస్ నాట్ 0 కాకుండా నెగిటివ్ అయినా అవ్వచ్చు, పాజిటివ్ అయినా అవ్వచ్చు. ఈ p,q నెంబర్స్ అనేవి మనకి ఇంటీజర్స్ అవ్వచ్చండి. p,q ఆర్ ఇంటీజర్స్ కదా అంటే మనం ఏవి పడితే వేసుకోవడానికి లేదు. ఒక్క డినామినేటర్లో మాత్రము ఆ క్యూ అనేది 0 కాకుండా ఇంకా మీరు ఏది పెట్టుకున్నా పర్లేదు. వాట్ హ్యాపెండ్ ఏమైంది కింద 0 పెడితే మనకు వచ్చే ఇమీడియట్ క్వశ్చన్ జనరల్గా ఏమవుతుంది 0 పెడితే ఏమవుతుంది అంటే 0/2కి ఎవరైనా ఆన్సర్ చెప్తానండి 0 అని. 2/0 మన దగ్గర ఆన్సర్ ఉండదు బికాస్ ఆఫ్ ఇన్ఫినిటీ. వెదర్ ఇట్ ఈస్ 2/0, 3/0, -5/0 వాట్ ఎవర్ ఇట్ మే బి. 0/0 ఆల్సో హ్యాస్ ద నో ఫామ్. కిందకు మాత్రం 0 వచ్చింది అంటే దానికి మనం విలువ చెప్పలేమండి. ఇట్స్ ఏ విలువ లేనిది అయిపోతుంది మనకి. అందుకని కింద మాత్రం 0 రాకూడదు. దట్స్ ఇట్. సో ఇది మనకి రేషనల్ సెట్ అండి. రేషనల్ సెట్కి ఇందులో లేని ఎలిమెంట్స్ కొన్ని వస్తాయండి. అంటే సర్డ్స్ లాంటివండి, రూట్లో వస్తాయి చూడండి, కరణులు అంటాం మనం, అట్లాంటివి. ఆ రేషనల్స్ కాని వాటిని ఏమని పిలుస్తాము అంటేనండి మనం ఇక్కడ ఇర్రేషనల్స్ అని పిలుస్తాం. రేషనల్స్ కాని వాటిని ఇర్రేషనల్స్ అని పిలుస్తాము. ఆ ఇర్రేషనల్ సెట్ని మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము? క్యూ కానిది అంటే రేషనల్స్ కానిది రేషనల్స్ కాబట్టి క్యూ కానిది క్యూ కాంప్లిమెంట్, రైట్? ఓకే, ఇట్ ఈస్ ద ఇర్రేషనల్ నెంబర్ సెట్. దేనితో అండి? క్యూ కాంప్లిమెంట్ తోటి మనం చెప్పేది. క్యూ కాంప్లిమెంట్ ఇర్రేషనల్ నెంబర్ సెట్. రేషనల్స్ కానివన్నీ మనకి ఇర్రేషనల్స్. వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చే ద బిగ్గెస్ట్ సెట్. ఇప్పటిదాకా ఉన్న ఈ సెట్స్ అన్నిటికన్నా కూడా నెక్స్ట్ రాబోతున్నది బిగ్గెస్ట్ సెట్ ఏంటి అంటేనండి రియల్ నెంబర్ సెట్. వాట్ ఈజ్ ఇట్? రియల్ నెంబర్ సెట్. వాస్తవ సంఖ్యా సమితి అంటామండి. ఆ రియల్ నెంబర్ సెట్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము? క్యాపిటల్ ఆర్ తోటి. నేను ఇప్పుడు రియల్ నెంబర్ సెట్ క్యాపిటల్ ఆర్ రాయబోతున్నాను. అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటో రాయబోతున్నా. అందులో ఉన్న ఎలిమెంట్స్ రాయంగానే జనరల్గా మనకు వచ్చే డౌట్ పైన అట్లాంటిది అక్కడ చూసినట్టుంది అని డౌట్ వస్తుంది. చూద్దాం ఆ రియల్ నెంబర్ సెట్ ఏంటో, దానికి ఏం రాస్తున్నాను చూడండి ఒకసారి. రియల్ నెంబర్ సెట్ డినోటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ ఏ. ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఏంటి? రియల్ నెంబర్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ కనుక ఏంటి అని చూసినట్లయితే -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అదేంటి ఇందాక జెడ్లో ఇట్లాంటివి చూసాం, ఇక్కడ ఇట్లాంటివే ఉన్నాయి. అక్కడ -4 లేదు, ఇక్కడ -4 వచ్చింది. అక్కడ -4 లేదు ఎవరు చెప్పారు? నేను -4 రాస్తే మీరు -5 లేదా అని అడగచ్చు, -6 లేదా అని అడగచ్చు. అందుకే ఇక్కడ అండ్ సో ఆన్తో స్టార్ట్ చేశాను, ఇక్కడ అండ్ సో ఆన్తో ఎండ్ చేశాను. మరి ఇక్కడ అదే చేశారుగా. అదే సెట్ ఇక్కడ రాసే కాడికి ఇక్కడ పెట్టచ్చు, అదే ఇక్కడ పెట్టచ్చు. రెండు ఎందుకు రాస్తున్నారు? దెర్ ఈస్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటీజర్ సెట్ అండ్ ద రియల్ నెంబర్ సెట్. ఏంటి ఆ బిగ్ డిఫరెన్స్? అది తెలుసుకోవడంలోనే మనకు కావాల్సిన విషయాలు కొన్ని రాబోతున్నాయండి మనకి. ఏమిటి అని కనుక అన్నట్లయితే ఒక్కసారి ఇంటీజర్ సెట్ దగ్గరికి మళ్ళీ మనం వెనక్కి వెళ్దామండి. ఆ ఇంటీజర్ సెట్లో ఇలా కనుక లైన్ తీసుకున్నట్లయితే, నెంబర్ లైన్ కనుక తీసుకున్నట్లయితే మిడిల్లో ఎప్పుడు 0 వేసుకుంటాం. 0 ఇమీడియట్గా 1 నుండి 2 ఉంది, 3 ఉంది, -1, -2. అంటే మనం ఎప్పుడు కూడాను మన జనరల్ సైకాలజీ ప్రకారంగా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తామండి. నెగిటివ్స్ ఇటు పోయే కొద్దీ దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఇట్లా వచ్చే కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది.
కాబట్టి -2 -1 0 1 2 3 ఇలా వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. మధ్యలో 0 ఉంది, ఇమీడియట్గా 1 2 3లు ఉన్నాయి, అండ్ ఇమీడియట్గా ఇక్కడ మనకి -1 -2 -3 అండ్ సో ఆన్ ఉన్నాయండి మనకి. ఓకే, ఇది మనకి ఇంటీజర్ సెట్ అండి. ఇప్పుడు మనం రియల్ నెంబర్ రాసేటప్పుడు కూడా సేమ్ అట్లనే రాసుకుంటాం. ఎట్లాగా మధ్యలోనేమో 0 రాస్తాం, 0 వెంటనే ఏమొస్తుంది 1 వస్తుంది, 0 వెంటనే 1 వస్తే ఇంకా రియల్ నెంబర్ సెట్ ఎందుకు అవుతుందండి, ఇంటీజర్ సెట్టే అవుతుంది కదా. మరి 0 వెంటనే మనకి ఏమొస్తుంది అంటే 0 వెంటనే 0.5 అనొచ్చు. కాదు మళ్ళీ ఏమనుకోవచ్చు, 0 పక్కనే 0.1 0.1 సో ఆన్. మరి 0కి 0.1కి మధ్య ఏం లేవా, ఎందుకు లేవు, 0.0001. కాబట్టి మనం ఇక్కడ గమనించవలసిన పాయింట్ ఏమిటి అన్నట్లయితే, రెండు రియల్ నెంబర్స్ మధ్యలో ఏ రెండు రియల్ నెంబర్స్ మధ్యలో తీసుకున్నా మళ్ళీ అక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఇంటీజర్లో ఆ ఛాన్స్ లేదండి. 0కి 1కి మధ్యలో ఏమీ లేదు. 0 తర్వాత 1 1 తర్వాత 2 అంటే ఉండేది. వేరే రియల్ నెంబర్స్కి వచ్చేపాటికి మాత్రం 0 పక్కన 0.1 0.0001 అట్లా చాలా నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పటిదాకా ఉన్న అన్ని సెట్స్లోకి కూడాను బిగ్గెస్ట్ సెట్ ఏంటి అంటే కనుక మనకు అది రియల్ నెంబర్ సెట్ అవుతుంది. ఓకే, దెన్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్, ఇప్పటిదాకా ఉన్న సెట్స్లో బిగ్గెస్ట్ సెట్ మాత్రమే రియల్ నెంబర్ సెట్ అంటున్నా. అంటే ఇంకా ఏదో ఉందా, ఇంకే ఉంది. పాజిటివ్ అన్నారు, నెగిటివ్ అన్నారు, 0 అన్నారు, పాయింట్లు అన్నారు, ఫ్రాక్షన్స్ అన్నారు, అన్నీ కలిసిపోయినాయి కదా. మరి ఇంకా ఏంటి పెద్ద సెట్ అన్నారు. మనకు ఒక స్పెషల్ నెంబర్ ఒకటి ఉందండి. ఏంటి ఆ స్పెషల్ నెంబరు అంటే ఐ అనే ఒక ఇమాజినరీ నెంబర్. ఇప్పటికి కొంతమంది కన్నా మనకు ఐడియా వచ్చి ఉండాలండి. ఐ అనే ఒక ఇమాజినరీ నెంబర్ రూట్లో ఎప్పుడైతే స్క్వేర్ రూట్లో మనకి ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్స్ వస్తాయో వాటి వాల్యూ మనం చెప్పలేనప్పుడు ఆ ఐని ఇన్వాల్వ్ చేసి పక్కన నెంబర్కి మనం రూట్ తీసేసుకుంటాం. ఇట్ ఈస్ ద ఇమాజినరీ నెంబర్. ఆ ఇమాజినరీ నెంబర్ని కలుపుకొని ఒక కొత్త సెట్ ఫామ్ చేశారండి. ఆ కొత్త సెట్ ఏంటి అంటే ఈ నెంబర్ సెట్స్ అన్నిటికన్నా అది మనకి బిగ్గెస్ట్ సెట్ అవుతుందండి. ఏంటి ఆ బిగ్గెస్ట్ సెట్ అని కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్ సెట్. ఇట్ ఈస్ ద complex number set. The complex number set is denoted by the letter capital C. Capital C తో రిప్రజెంట్ చేస్తామండి మనం కాంప్లెక్స్ నెంబర్ సెట్ ని. పర్టికులర్ గా ఎట్లాగైతే మీరు ఇక్కడ రేషనల్ ఒక పర్టికులర్ ఫామ్ p/q అనేది చూసుకున్నారో అట్లానే కాంప్లెక్స్ నెంబర్కి వచ్చేపాటికి కూడా ఒక సపరేట్ ఫామ్. ద ఫామ్ ఈజ్ కాంప్లెక్స్ నెంబర్ ఫామ్. ఆల్ ఆఫ్ యువర్ స్టడీ ఇన్ ఇంటర్మీడియట్ క్లాసెస్. మీకు ఇంటర్నెట్లో ఒక యూనిట్ అలా ఉందనుకుంటామండి. ఏంటి ఆ కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే పర్టికులర్గా a ప్లస్ ఐబి సచ్ దట్ అంటే ఎలా ఉండాలి అంటే అందులో ఐ అనేది మనకి ఇమాజినరీ అండి. ఏ కామా బీలు ఏమిటి అంటే ఏ కామా బీలు నువ్వు ఏ రియల్ నెంబర్స్ అయినా పెట్టుకో. ఏ కామా బీ బిలాంగ్స్ టు ఆర్. ఏ కామా బీలు ఏ రియల్ నెంబర్స్ అయినా పెట్టుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏ ఒక 2 బి ఒక 3 అనుకున్నారనుకోండి, ఇట్స్ 2 + 3 ఏ ఒక 5 బి ఒక -6 అనుకున్నారనుకోండి, 5 - 6 కాబట్టి పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, వెదర్ ఇట్ మేబీ 0 కూడా అవ్వచ్చు. ఒకటి 0 కూడా అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 + 3i ఇది కూడా మనకి కాంప్లెక్స్ ఫామ్ కిందే లెక్క అవుతుందండి. ఇక్కడ 0 అనేది అనుకోమాకండి, ఇది కాంప్లెక్స్ ఫామ్ కిందే లెక్క మనకి. ఓకేనా, ఇది మనకి కాంప్లెక్స్ నెంబర్ సెట్ అండి. కాంప్లెక్స్ నెంబర్ సెట్లో ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉండాలండి, a + ib అనే ఫామ్లో ఉండాలి. ఆ a + ibలో a అనే దాన్ని ఏమంటారు, i ఇటు ఇమాజినరీ నెంబర్ అని చెప్పుకుంటున్నాము. b అనే దాన్ని ఏమంటారు, a అనే దాన్నేమో రియల్ పార్ట్ అంటారండి. b అనేది i పక్కన ఉంది కాబట్టి అది ఇమాజినరీతో కూడుకొని ఉంది కాబట్టి ఆ bని ఏమని పిలుస్తారు అంటే ఇమాజినరీ పార్ట్. రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్. ఇది మనకి ఫండమెంటల్గా సెట్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి న్యాచురల్ నెంబర్ సెట్ క్యాపిటల్ N, హోల్ నెంబర్ సెట్ W, ఇంటీజర్ సెట్ Z, రేషనల్ నెంబర్ సెట్ Q, ఇర్రేషనల్ సెట్ Q కాంప్లిమెంట్, రియల్ నెంబర్ సెట్ క్యాపిటల్ R అండ్ ద లాస్ట్ సెట్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్ సెట్. ఇది ఫండమెంటల్ ఐడియా ఉండాలండి ఫస్ట్ మనకి. ఓకే దెన్ ఎప్పుడైతే మనకు నెంబర్ సెట్స్ మీద అవగాహన వచ్చేసిందో మనం నెక్స్ట్ కొంచెం ఒక చిన్న మెట్టెక్కి పైకి వెళ్ళిపోతున్నామండి. ఏంటి ఇప్పుడిప్పుడే ఎంటర్ అవబోతున్నాం గ్రూప్స్లోకి. దానికి సంబంధించి ఒక ఫండమెంటల్ విషయం ఒకటి తెలుసుకోబోతున్నాము. దాని పేరు ఏంటి అంటేనండి బైనరీ ఆపరేషన్. దాని పేరు ఏంటండి బైనరీ ఆపరేషన్.
ఒకసారి ఆలోచించినట్లయితే ఇవాళ అందరికీ మనకి కంప్యూటర్ ఫామ్లోకి బాగా వచ్చిందంటే బైనరీ అనే మాటకు ఉన్న మీనింగ్ కొంచెం అర్థమవుతుందండి. బైనరీ ఇన్వాల్వ్స్ 2 ఎలిమెంట్స్. బైనరీ ఇన్వాల్వ్స్ 2 ఎలిమెంట్స్. ఒక 3 పదాలు ఉంటాయండి మనకి బాగా గుర్తుంచుకోవాల్సింది. బైనరీ కన్నా ముందర యూనరీ, బైనరీ తర్వాత టెర్నరీ. యూనరీ అంటే ఒక పదం ఒక దాంతో మనం వాడుకుంటూ వెళ్ళిపోయేది యూనరీ. బైనరీ 2తో వాడేది, టెర్నరీ 3తో వాడేది. ఇక అంతకన్నా ఎక్కువ వస్తే ఫర్దర్గా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాక్సిమం మనం ఇక్కడ వాడేది బైనరీతోనే వాడతామండి. బైనరీ ఆపరేషన్ ఏంటి? ఈ బైనరీ ఆపరేషన్ అనేది మనం ఒక సెట్ తీసుకొని, ఒక సెట్ అంటే ఇందాక చెప్పిన సెట్సా అని కాదండి, అవి మనం తెలుసుకోవడం కోసం వాడుకున్నది. కామన్గా మనం ఒక సెట్ గురించి మాట్లాడుకుందాం. ఆ సెట్లో ఏ నెంబర్స్ ఉంటాయో అవన్నీ తర్వాత తీసుకుందామండి. సో లెట్ జీ అనేది ఒక సెట్ అని తీసుకుంటున్నాను. ఎప్పుడు ఇందాక చెప్పాను కదండి, సెట్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడాను మనము క్యాపిటల్ లెటర్స్తోనే మనం సెట్ని యూజ్ చేసుకుంటూ ఉండాలి. లెట్ జీబీఏ. కొత్తగా సెట్ అంటే సరిపోదండి. ఎటువంటి సెట్ అనుకోవాలి మనం దాన్ని? నాన్ ఎంప్టీ సెట్ అనుకున్నప్పుడే మనకి పని అనేది వర్కౌట్ అవుతుంది. నాన్ ఎంప్టీ సెట్ అనుకోవాల్సిందే. నాన్ ఎంప్టీ సెట్ అంటే ఎంప్టీ మీన్స్ శూన్యము, నాన్ ఎంప్టీ మీన్స్ శూన్యము కానిది. శూన్యం కాని సెట్ తీసుకుంటేనే మనకి ఎలిమెంట్స్ ఉంటే ఏం చేసేది? ఓన్లీ ఎంప్టీ సెట్ తీసుకొని ఏం చెప్తామండి? సో లెట్ జీబీఏ నాన్ ఎంప్టీ సెట్. లెట్ జీబీఏ నాన్ ఎంప్టీ సెట్. ఈ సెట్ని తీసుకున్నప్పుడు 2 సెట్స్ మధ్యలో మనము క్రాస్ ప్రోడక్ట్ వేయచ్చండి. క్రాస్ ప్రోడక్ట్ మీన్స్ ఇట్లా ఈ లెటర్తో రిప్రజెంట్ చేస్తామండి. జీ క్రాస్ జీ. జీ అనే ఒక సెట్ నుంచి జీ అనే ఒక సెట్కి క్రాస్ ప్రోడక్ట్ కనుక వేసినట్లయితే మనం దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే జీ క్రాస్ జీతో రిప్రజెంట్ చేస్తాము. మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక చిన్న ఐడియా ఇస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లెవెల్లో మనకు ఫంక్షన్స్ అవి బాగా తెలిసినప్పుడు ఇట్లాంటివి బాగా వాడుంటామండి. ఒక్కసారి మీకోసం చెప్తున్నానండి. జీ క్రాస్ జీ అనేది మీకు ఎగ్జాంపుల్ కోసం. ఈ జీ అనే సెట్లో కనుక నేను 2 ఎలిమెంట్స్ కనుక తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 2 తీసుకున్నాను. ఒక దాంతో ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోలేము కాబట్టి అండి ఎన్నైనా తీసుకోవచ్చు. నేను జీ అనే సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నా. గుర్తుంచుకోండి, సెట్ ఏమో క్యాపిటల్తో రాశాను, లోపల ఎలిమెంట్స్ వచ్చేపాటికి స్మాల్ లెటర్స్ వేసేసాము. అది ఆటోమేటిక్గా రావాలండి. ఇక్కడ ఎలిమెంట్స్కి స్మాల్ లెటర్స్, పైన సెట్ రిప్రజెంట్ చేయడానికి క్యాప్ లెటర్స్ పడిపోవాలి. సో జీ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఏ కమా బి. 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ సెట్కి నేను క్రాస్ ప్రొడక్ట్ వేస్తున్నాను. దీని నుంచి దీనికే క్రాస్ ప్రొడక్ట్ వేస్తున్నాను. జీ క్రాస్ జీ. సో దీని నుంచి దీనికే క్రాస్ ప్రొడక్ట్ వేసినప్పుడు ఇందులో మొత్తం 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీని క్రాస్ ప్రొడక్ట్లో మనకి 4 ఎలిమెంట్స్ వస్తాయండి. ఎలా ఉంటాయి ఆ 4 ఎలిమెంట్స్ అంటే, ఫస్ట్ ఎలిమెంట్ దాని నుంచి దానికే ఏ కామా ఏ, ఏ కామా బి, బి కామా ఏ, బి కామా బి. మొత్తం మనకి 4 ఎలిమెంట్స్ వస్తాయి. ఏ కామా బి రాశారు, బి కామా ఏ రాశారు, 2 అదైతే ఏంటి ఇదైతే ఏమిటి అలా ఆ క్వశ్చన్ రాకూడదండి. ఈ ఏ కామా ఏ, ఏ కామా బి, బి కామా ఏ, బి కామా బి వీటిని ఎలా చదవాలి అంటేనండి ఆర్డర్డ్ పెయిర్ అని చదువుతారు. వన్స్ అగైన్ ఆర్డర్డ్ పెయిర్. పెయిర్ ఇన్వాల్వింగ్ మళ్ళీ పెయిర్ జత 2 కలిసి ఉంటాయి కాబట్టి దాన్ని అందులో ఆర్డర్డ్ పెయిర్ అంటారు. 3 ఉంటే ఆర్డర్డ్ ట్రయాడ్ అనుకుంటామండి. ఇక్కడ మనకు ఆర్డర్డ్ పెయిర్స్ అండి. ఏ కామా ఏ, ఏ కామా బి, బి కామా ఏ, బి కామా బి. ఏ కామా బి, బి కామా ఏ 2 ఎందుకు ఒకటి సరిపోతుంది కదా. దానిలో చాలా మీనింగ్ ఉందండి. వెదర్ ఏ కామా బిలో ఏ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్, బి ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్. బి కామా ఏలో బి ఈజ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ అండ్ ఏ ఈజ్ సెకండ్ పొజిషన్. పొజిషన్ మారిపోతే దాని పేరు మారిపోయినట్టేనండి, దాని స్థానం మారిపోయింది కదా. సో ఇప్పుడు మొత్తం అందులో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే క్రాస్ ప్రోడక్ట్లో ఉండేవన్నీ కూడాను మనకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటేనండి, ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్లో ఉండేవన్నీ కూడాను ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆర్డర్డ్ పెయిర్, అంటే ఒక్కొక్క దానిలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. దట్స్ ఇట్. ఓకేనా. సో మనం ఇప్పుడు జీ అనే ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నాను. ఆ సెట్కి క్రాస్ ప్రోడక్ట్ వేశాను. ఇప్పుడు ఏం చెప్పుకోబోతున్నాము అంటే ఒక మ్యాపింగ్ అంటే మ్యాపింగ్ అనేది ఎప్పుడైనా కూడా ఒక చోటు నుంచి ఒక చోటుకి అంటాం. ఒక చోటు నుంచి ఒక చోటుకి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము దాన్ని డొమైన్ అనుకోవాలండి. ఎక్కడికి వేస్తున్నాము దాన్ని కోడొమైన్. దాన్ని ఏమంటారండి? కోడొమైన్. రేంజ్ అప్పుడే కాదండి, దాని పేరు కోడొమైన్. దీన్ని డొమైన్ అంటారండి, దాన్ని కోడొమైన్ అంటారు. ఒక పేరు పెట్టుకోవాలి కాబట్టి నేను ఎఫ్ అనే ఒక పేరు పెట్టుకున్నాను. మనందరికీ వెళ్ళాం మ్యాపింగ్స్ ఫంక్షన్స్ అనగానే ఎఫ్ జీహెచ్ ఇలా ఒక పేరు దాదాపు వచ్చేసేస్తాయి. బై డిఫాల్ట్గా మనకి లోయర్ క్లాసెస్ నుంచి కూడా అలవాటు చేస్తారండి. అన్నోన్ వాల్యూ తెలియని దాన్ని ఎక్స్ అనుకోండి, ఒక ఫంక్షన్ ఎఫ్ అనుకోండి. జనరల్గా
ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు సర్కిల్స్ అవి చేసి వచ్చారు, సర్కిల్ ఎస్ అది పేరు మనకి బై డిఫాల్ట్గా పడిపోతాయండి. మ్యాట్రిసెస్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి పెట్టేసుకోవటం అలా ఉంటుందండి వ్యవహారం. ఓకే దాన్ని ఇప్పుడు ఒక ఎఫ్ అనే మ్యాపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే జీ క్రాస్ జీ, క్రాస్ ప్రొడక్ట్ జీ క్రాస్ జీ అనే సెట్ నుంచి మళ్ళీ అదే సెట్కి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటేనండి, మీరు ఏ సెట్తో అయితే మొదలు పెట్టారో మన డెఫినేషన్స్ కానీ మొత్తం కానీ దాని చుట్టూనే తిరగాలి, మధ్యలో మళ్ళీ ఇంకో సెట్ దగ్గర మనం వెళ్ళమండి. ఓకేనా? ఎఫ్ ఫ్రమ్ జీ క్రాస్ జీ టు జీ, దీన్ని మనం బైనరీ ఆపరేషన్ అంటాము. ఎలా ఉంటుంది బైనరీ ఆపరేషన్ అంటే, సో మీకు మనకి వెన్ డయాగ్రామ్స్ కనుక చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇది జీ క్రాస్ జీ, దిస్ ఈజ్ ద డొమైన్ అండ్ దిస్ ఈజ్ ద కోడొమైన్. దిస్ ఈజ్ జీ క్రాస్ జీ, దిస్ ఈజ్ జీ, ఇది డొమైన్ ఇది కోడొమైన్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఫంక్షన్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అంటే ఈ జీ క్రాస్ జీలో ఉండేవన్నీ కూడా ఆర్డర్డ్ పేర్స్, ఇక్కడ ఉండేది మాత్రం మనకి సింగిల్ ఎలిమెంట్స్ మాత్రమే మనకు ఉండేది. దీని నుంచి ఇక్కడ ఏవో ఎలిమెంట్స్ ఇట్లా ఉండాలి మనకి మ్యాపింగ్ అనేది. ఇక్కడ తీసుకున్న ఆన్సర్ ఇక్కడ రావాలండి, ఇలా ఈ సెట్లోనే ఉండాలి ఆన్సర్ అనేది. ఇలా కనుక అడ్జస్ట్ అయితే మనం దాన్ని ఏమంటాము అంటేనండి బైనరీ ఆపరేషన్. ఎఫ్ అనే దాన్ని ఏమని పిలుస్తాము అంటే బైనరీ ఆపరేషన్. ఏ మ్యాపింగ్ ఎఫ్ ఫ్రమ్ జీ క్రాస్ జీ టు జీ ఈజ్ కాల్డ్ ఏ బైనరీ ఆపరేషన్. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఏ మ్యాపింగ్ ఎఫ్ ఫ్రమ్ జీ క్రాస్ జీ టు ఈజ్ కాల్డ్ ఏ బైనరీ ఆపరేషన్. ఇట్లా ఎక్స్ కామా వై జీ క్రాస్ జీలో బిలాంగ్స్ టు జీ క్రాస్ జీలో ఉంటే రిజల్టెంట్ ఆన్సర్ కూడా వచ్చి ఈ జీలోనే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు అంటే బైనరీ ఆపరేషన్. ఇది ఒక ఫంక్షన్స్ పరంగా చెప్పుకుంటే ఇలా ఉంటుందండి. అదే కనుక మనం దీన్ని మనకు కావాల్సిన నాలెడ్జ్లు చెప్పబోతున్నానండి బైనరీ ఆపరేషన్ని. సో మనకి బైనరీ ఆపరేషన్ చెప్పడానికి మనకి ఒక మ్యాపింగ్ అనేది అవసరం అవుతుందని చెప్తున్నాను, ఒక 2 ఎలిమెంట్స్ కావాలి అని కూడా చెప్పుకుంటున్నాం బైనరీ ఆపరేషన్కి. ఇప్పుడు మన డెఫినేషన్ ఎలా టర్న్ అవుతుందో చూడండి జాగ్రత్తగా. లెట్ జీబీఏ నాన్ ఎంప్టీ సెట్, లెట్ జీబీఏ నాన్ ఎంప్టీ సెట్. ఒక ఆపరేషన్, మనకు ఆపరేషన్ అన్నప్పుడు ఎప్పుడూ కూడాను మనకి తెలిసిన ఆపరేషన్స్ మ్యాథ్స్లోకి వచ్చేపాటికి మనకు తెలిసిన ఆపరేషన్స్ ఏంటి అంటేనండి ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ ఇవన్నీ కూడా మనకి బైనరీ ఆపరేషన్స్ కింద వస్తాయి జనరల్గా. బైనరీ అంటే రెండింటి మధ్య మనం ఇప్పుడు ప్లస్ వేసేటప్పుడు 2+ అని చెప్పి వదిలేలేగా, 2+ పక్కన ఏదో ఒకటి చెప్పాలిగా, అంటే 2 నెంబర్స్ మధ్య అప్లై చేస్తున్నాం కదా, అట్లా 2 నెంబర్స్ మధ్య ఖచ్చితంగా అప్లై చేయాలండి బైనరీ ఆపరేషన్ని. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం డెఫినేషన్ డిస్కస్ చేసేటప్పుడు అండి ఒక పర్టికులర్గా ప్లస్ ఒక పర్టికులర్గా మైనస్తో కాకుండా ఒక సపరేట్ సింబల్ తోటి మనం డెఫినేషన్ చెప్పుకోబోతున్నామండి. ఆ సింబల్ ఏమని పిలుచుకోవచ్చు అంటే ఒక స్టార్ అని పెట్టుకుంటున్నామండి మన అవసరం కోసం మాత్రమే. ఈ స్టార్ అనే దాన్ని మీ కంప్యూటర్ భాషలో యాస్ట్రిక్ అంటారండి దీన్ని. ఈ స్టార్ అనే దాన్ని సెట్ టు బి ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ జీ. దీన్ని మనం బైనరీ ఆపరేషన్ అని కనుక చెప్పాలి అంటే ఎప్పుడు చెప్తాము దీన్ని బైనరీ ఆపరేషన్ అని? బైనరీ ఆపరేషన్ చెప్పడానికి మనకి 2 ఎలిమెంట్స్ కావాలి. ఆ 2 ఎలిమెంట్స్ ఎక్కడ పోవాలండి? ఈ సెట్లో ఇంచే అవ్వాల్సిందే ఖచ్చితంగా మనకి. ఇఫ్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఇంప్లైస్ ఏ స్టార్ బి బిలాంగ్స్ టు జీ. ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఇంప్లైస్ ఏ స్టార్ బి బిలాంగ్స్ టు జీ. అంటే 2 ఎలిమెంట్స్ కనుక మనం జీలో తీసుకున్నట్లయితే ఏ స్టార్ బి దాని మధ్య నువ్వు అనుకున్న ఆపరేషన్ వేయగా వచ్చిన రిజల్టెంట్ కూడాను అదే సెట్లో కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమని పిలుస్తారు అంటేనండి అప్పుడు ఆ ఆపరేషన్ని బైనరీ ఆపరేషన్ అని పిలుస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ ద బైనరీ ఆపరేషన్. మనకి ఈ డెఫినేషన్ ఎన్నిసార్లు చదివినా అట్లనే అనిపిస్తుందండి. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఇంప్లైస్ ఏ స్టార్ బి బిలాంగ్స్ టు జీ. 2 ఎలిమెంట్స్ ఒక సెట్లో తీసుకున్న తర్వాత ఆ సెట్లోనే వాటి మధ్య కనుక మనం ఆపరేషన్ వేసినప్పుడు వచ్చిన ఆన్సర్ కూడా రిజల్టెంట్ కూడా మళ్ళీ మనకి అదే సెట్లో ఉండాలి అని చెప్పేది మనకి బైనరీ ఆపరేషన్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ పరంగా కనుక మీకు చెప్పాలి అంటే బైనరీ ఆపరేషను న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకున్నా. ఇప్పుడే జస్ట్ నో వి డిస్కస్డ్ అబౌట్ ద న్యాచురల్ నెంబర్ సెట్. న్యాచురల్ నెంబర్ సెట్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం అనుకున్నామండి? క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్లో నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయి? 1 2 3 అండ్ సో ఆన్ తీసుకున్నాను. ఒక సెట్ కావాలనుకున్నాం, ఒక సెట్ తీసుకున్నాం. ఒక ఆపరేషన్ కావాలనుకుంటున్నాం. డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు కాబట్టి
కామన్గా ప్లస్లు మైనస్లు ఇంటూలు వద్దమ్మా అని చెప్పేసి మనము స్టార్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాబట్టి మనం ఖచ్చితంగా ఒక ఆపరేషన్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ప్లస్ అనే ఒక ఆపరేషన్ కన్సిడర్ చేయబోతున్నా. నార్మల్ ఎడిషన్ ఆపరేషన్ ఇట్ ఈస్ ఏ ప్లస్ అనే ఒక ఆపరేషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లస్ అనే ఆపరేషన్ ఈ సెట్ మీద బైనరీ ఆపరేషన్ అవుతుందా అవ్వదా అనే చెక్ చేస్తాము. ఎట్లా చెక్ చేస్తాము అంటే ఇందులో ఉన్నవే మీ ఇష్టం వచ్చిన ఎనీ 2 నెంబర్స్ తీసుకోండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి ఇందులో, ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఎనీ 2 నెంబర్స్ తీసుకోండి. ఇందులో నుంచి 2 నెంబర్స్ తీసుకొని వాటి మధ్య ప్లస్ వేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5,6 అని 2 నెంబర్స్ తీసుకున్నాను. ఈ 5,6 ఎక్కడ తీసుకున్నాను? 5,6 బిలాంగ్స్ టు క్యాపిటల్ Nలో తీసుకున్న ఆపరేషన్ ఏంటండి? ప్లస్ అనే ఆపరేషన్. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇందాక మీరు కనుక ఇక్కడ డెఫినేషన్ చూసినట్లయితే 2 ఎలిమెంట్స్ ఆ సెట్లో తీసుకొని వాటి మధ్య ఆపరేషన్ వేస్తున్నా. కాబట్టి 5,6 తీసుకొని వాటి మధ్య ఆపరేషన్ మనం తీసుకుంది ఇక్కడ ప్లస్. ఆ ప్లస్ని వీటి మధ్య వేస్తున్నా. అంటే ఏమవ్వాలి? 5 + 6 ఎంతో చూడాలి. ఎంత 5 + 6? 5 + 6 = 11. ఆ 11 కూడా ఈ సెట్లో ఉంటుందా ఉండదా? నువ్వు తీసుకున్న సెట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. నెంబర్స్ దానిలో వేయాలి. నువ్వు ఆపరేషన్ వెయ్యగా వచ్చేది కూడా దానిలోనే ఉండాలి. అలా ఉంటేనే అప్పుడు ఆ ఆపరేషన్ ఏమని పిలుస్తాము అంటే మనము బైనరీ ఆపరేషన్ అని పిలుస్తామండి. సో 11 ఖచ్చితంగా సెట్లో ఉంటుంది. కాబట్టి అది ఒక 2 నెంబర్స్ 3 నెంబర్స్ చూసుకొని మనం చెప్పకూడదండి. ఏదైనా ఒక స్టేట్మెంట్ మనం పాస్ చేసేటప్పుడు అది ప్రతి చోట మనకి సక్సెస్ అవ్వాల్సిందే. ఇంకా ఎవరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా అది ఖచ్చితంగా మనకు సక్సెస్ అవ్వాల్సిందేను. అలా అయితేనే అప్పుడు అది కరెక్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా అనిపించుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏ నెంబర్స్ అయినా చూసుకోండి, ఇంకా మీరు వాటి మధ్య ప్లస్ వేస్తేనే, మీరు మళ్ళీ ఆపరేషన్ మార్చకూడదండి. న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకొని వాటి మధ్య ప్లస్ వేసుకోండి. వచ్చే ఎంత ఆన్సర్ అయినా సరే ఆ సెట్లోనే అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి వీ కెన్ కన్క్లూజింగ్ దట్ ద ప్లస్ ఈజ్ ఏ ద ఆపరేషన్ ప్లస్ ఏదైతే నువ్వు తీసుకున్నావో ఆపరేషను ద ఆపరేషన్ ప్లస్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ దిస్ న్యాచురల్ నెంబర్ సెట్ క్యాపిటల్ N అని చెప్తాము. ద ఆపరేషన్ ప్లస్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ ద సెట్ క్యాపిటల్ N. ఇది మనకి బైనరీ ఆపరేషను. ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్మీడియట్గా జనరల్గా ఎవరికైనా మనకు వచ్చే డౌట్ ప్లస్ గురించి చెప్పుకున్నాం, మరి మైనస్ కాదా చెక్ చేద్దాం. మైనస్ గురించి కూడా. సో ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ సెట్. నౌ ఐ ఆమ్ కన్సిడరింగ్ ద ఆపరేషన్ హియర్ ద మైనస్. 5,6 నెంబర్స్ తీసుకుందామండి. ఎవరన్నా ఫస్ట్ ఆలోచించి మైనస్ ఆపరేషన్ తీసుకున్నాం కదా, ఒక 20 ఒక 10 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20, 10 అందులో లేవా? తీసుకుందాం 20, 10. సో 20, 10 బిలాంగ్స్ టు క్యాపిటల్ N తీసుకున్నాను. ఈ 20, 10 తీసుకున్నప్పుడు మనం చెప్పుకున్న పైన స్టేట్మెంట్ ప్రకారంగా 2 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య ఆపరేషన్ వేయాలి. 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, మధ్యలో ఆపరేషన్ 20, 10 తీసుకున్నా. మధ్యలో ఆపరేషన్ ఇప్పుడు ఏం కన్సిడర్ చేశాను? మైనస్ కన్సిడర్ చేశాను. కాబట్టి 20 - 10 అని తీసుకున్నా. 20 - 10 = అగైన్ 10. ఈ 10 అనేది అందులో ఉంటుందా ఉండదా? ఉంది. ఎగ్జాంపుల్ చెక్ చేశాను, ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఆ 10 అనేది సెట్లో ఉందా? నా సెట్లో సో అని రాసుకుంటూ పోతే మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమనేసుకోవచ్చు? ఓకే, మైనస్ ఈజ్ ఆల్సో బైనరీ ఆపరేషన్. ఇంక ఈ రకంగా ఒక ఎగ్జాంపుల్ చూసేసి మనం కన్సిడర్ చేసుకోవాలా? జస్ట్లో నేను డిస్కస్ చెప్పింది అదేనండి. ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ కన్ఫర్మ్ చేయటం కాదు, మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకు మోర్ నెంబర్ ఆఫ్ విషయాలనే బయటకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చెప్తున్నాను అంటే 20, 10 తీసుకున్నాం. 10, 20 తీసుకో. మనకు రూల్ ఏమైనా ఉందా? ఫస్ట్ పెద్దది తీసుకో, చిన్నది తీసుకోవాలని. ఇందాక 5, 6 తీసుకున్నప్పుడు 5, 6 పెద్దది తీసుకోలేదా? చిన్నది పెద్దది మనకి ఇక్కడ రూల్ ఏమీ లేదండి మనకి ఇందులో. నిజం దట్ అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము అంటే కౌంటర్ ఎగ్జాంపుల్ కింద, నెక్స్ట్ ఎగ్జాంపుల్ కింద ఈసారి నేను 10, 20 తీసుకుంటా. రైట్ నో 10, 20. 10, 20 తీసుకున్నప్పుడు ఈసారి 10 - 20 చేయండి. 20 - 10 చేశారు. 10 - 20 చేసినట్లయితే నౌ ద ఆన్సర్ ఈస్ -10. ద ఆన్సర్ ఈస్ -10. అర్రే సెట్లో 10 అయితే ఉంది కానీ -10 అయితే లేదే. దట్స్ ద పాయింట్. అలా మనం కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఒక ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ చూసుకొని బేస్ అవ్వకూడదండి ఎప్పుడు కూడాను. ఎందుకంటే మనకి న్యాచురల్ నెంబర్ సెట్లో ఇప్పుడు మైనస్ నెంబర్ లేదు కాబట్టి మన కండిషన్ మనం కంక్లూజన్ చెప్పలేము. ఇందాక ఒక కంక్లూజన్ గట్టిగా ఇచ్చేసాం. వీ కెన్ కంక్లూడ్ దట్ ప్లస్ ఈజ్ ఎ బైనరీ ఆపరేషన్ ఆన్ క్యాపిటల్ N. అంత స్టేట్మెంట్ మనం ఇప్పుడు పాస్ చేయలేము మనం. మైనస్ ఈజ్ ఎ బైనరీ ఆపరేషన్. దిస్ ఈజ్ ఎ ఫెయిల్డ్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మైనస్ అనేది ఒక్క చోట ఫెయిల్ అయినా చాలండి. అన్ని చోట్ల పాస్ అయ్యి ఒక్క చోట ఫెయిల్ అయినా మనం ఫెయిల్ అయినట్టే. మీ స్టూడెంట్ లెవెల్లో చెప్పాలి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్. అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే నువ్వు సెమ్ మొత్తం పాస్ అయినట్టు. ఒక్క సబ్జెక్టే కదా, ఈ ఒక్క సబ్జెక్టే ఫెయిల్ అయ్యా కదా, నేను సెమ్ పాస్ అవుతానంటే ఫెయిల్ అవుతా? పాస్ అవుతామా? లేదు కదా.
అంటే అర్థం ఏంటి అంటే అన్ని చోట్ల అది పాస్ అవుతా వస్తేనే ఫైనల్గా స్టేట్మెంట్ మనకి పాస్ అయినట్టు. ఏ ఒక్క చోటన్నా ఇట్సే హోల్డ్ అయిపోయిందా, హోల్డ్ కాకపోయిందా, అది మనకి ఫెయిల్ కిందే లెక్క, అక్కడ మనకి జరగనట్టే విషయం. కాబట్టి ఇక్కడ ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ఫైనల్గా ఓవరాల్గా ద మైనస్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ క్యాపిటల్ N. ఇది మనకి బైనరీ ఆపరేషన్ గురించి. రెండు నెంబర్స్ మధ్య బైనరీ ఆపరేషన్ మనం ఫైనల్గా కంక్లూజన్ మనకు కావాల్సింది ఏంటి అంటేనండి బైనరీ ఆపరేషన్. ఏంటి బైనరీ ఆపరేషన్ అంటే రెండు ఎలిమెంట్స్ కనుక మనం తీసుకున్నప్పుడు ఆ రెండింటి మధ్య నువ్వు ఏ ఆపరేషన్ అయితే వేయదలుచుకున్నావో ఆ ఆపరేషన్ వేయగా వచ్చిన రిజల్ట్ కూడాను నువ్వు తీసుకున్న సెట్లోనే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ రెండు ఎలిమెంట్స్ ఎక్కడ కన్సిడర్ చేసావో ఆ వచ్చిన రిజల్టెంట్ ఎలిమెంట్ కూడాను ఆ సెట్లోనే కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం ఆ ఆపరేషన్ని బైనరీ ఆపరేషన్ అంటాం. దట్స్ ద స్టూడెంట్స్. ఓకే, సో మనం ఇవాళ చెప్పుకున్నది ఏంటి అంటే నెంబర్ సెట్స్ అనేవి ఎలా ఉంటున్నాయి, అసలు బైనరీ ఆపరేషన్ అంటే ఏమిటి, ఫస్ట్ డెఫినేషన్ ప్రకారంగా చెప్పుకున్నాం. తర్వాత మనకు కావాల్సిన నాలెడ్జ్లో అంటే మ్యాపింగ్స్ అట్లా కాకుండా ఒక ఆపరేషన్ తోటి మనం చెప్పుకుంటూ వచ్చేసామండి. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకున్నాం. దిస్ ఈజ్ ద బైనరీ ఆపరేషన్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే.